రే నానా. నాన్న టిఫిన్ రెడీ. తమ రెడీ అయ్యేస్తే తిని ఆఫీస్కు బయలుదేరదు. అబ్బబ్బబ్బబ్బా ఏం నాన్న నీ గోలా? తిడితే తిట్టావు గాని ఇంతకీ ఏం చేసావు? కాని 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 లాగించాలా, టైం అవుతుంది. ఎరా, మొన్న మనం చూసి వచ్చిన సంబంధం గురించి ఏం ఆలోచించా? అమ్మాయి తరపు వాళ్ళకి నువ్వు ఓకే, నువ్వే విషయం చెప్తే వాళ్ళకి చెప్తా. చూడన్నా, నన్ను విసిగించుకో, నాకు టైం కావాలి. అంటే ఈ సంబంధం కూడా వద్దని చెప్పమంటావు? ఇలా ఎన్ని క్యాన్సిల్ చేసుకుంటావురా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేయ్, తినేటప్పుడు ఫోన్ ఏందిరా? రేయ్, నా బాధ నీకు అర్థమవుతుందారా? నీకు ఏ లోటు రానీనని మీ అమ్మకి మాటిచ్చానురా. నువ్వేమో నా మాట అస్సలు వినటం లేదు. నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నా విషయంలో మీరేం కంగారు పడకండి. ఆఫీస్ టైం అవుతుంది, సాయంత్రం వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. హలో బేబీ, నిన్న మనం గడిపిన వీడియోస్ అన్నీ నీకు వాట్సాప్లో సెండ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయి. బాయ్. ఎవడ్రా వాడు? ఎంతమంది ఏం జరుగుతుంది? నేను చెప్పాను.
నేను చెప్పేది వినండి నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఆడంగి వెదవా! అయ్యో అయ్యో నాన్న, కోసం ఎన్నో కలలు కన్నా అమ్మ ఆశయాల్ని నా కోరికల్ని సర్వనాశనం చేసేవరా! వెతవన్నర వెతవా! ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. నన్ను అలా పిలవకురా. నేను బతికుండగానే చంపేశావు కదరా. ఈ విషయం బయట తెలిస్తే సమాజానికి నేను ఏమని చెప్పగలను? నేను ముందు వెళ్తూ ఉంటే నా వెనక అందరూ నీ కొడుకు తేడాగాడు వచ్చేవాడు అంటూ ఉంటే పట్టుకొని ధైర్యం ఈ గుండెకి లేదురా. అజయ్, జీవితంలో ఏ తండ్రికైనా దీనికంటే చావే నీవనిపించే సంఘటన ఏంటో తెలుసా? మొగాడైన తన కొడుకు ఆడంగి వెతవని తెలియటమేరా. ఏం చేయమంటావు నాన్న? నన్ను ఏం చేయమంటావు? నా గురించి ఏం చెప్పాలి? ఈ ఆలోచనల వల్ల నన్ను నేను చంపుకుంటూ బతుకుతున్నాను. ఎవరికైనా తెలుస్తుందేమోనని, తెలిస్తే నన్ను ఎలా చూస్తారో భయంతో బతుకుతున్నాను. అప్పుడప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. గట్టిగా అరవాలనుంది. ఆలోచించి నా తల పగిలిపోతుంది. నా వల్ల వేరే ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఈ పెళ్ళిళ్ళకి దూరంగా ఉంటున్నాను. మిమ్మల్ని కూడా బాధపడుతున్నాను. అర్థం చేసుకో. ఏడుస్తూ నేను చచ్చిపోతున్నాను నాన్న. ఈ నిజం తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావని భయపడ్డాను నాన్న. భయపడ్డాను నాన్న. నాలాంటి వాళ్ళకి ఈ సమాజంలో విలువ లేదు, తెలుసా నీకు? కానీ మేము కూడా మనుషులమే కదా. చిన్నప్పటి నుంచి పెంచిన నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాన్న? నాకు బాధ సంతోషమైన నీకే చెప్తారు కదా నాన్న. నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. నేను చూడలేను నాన్న. నన్ను క్షమించండి. ఎవరన్నా లేకపోయినా నాకు నువ్వున్నావు ధైర్యం నాన్న. ధైర్యాన్ని పోగొట్టుకోండి నాన్న. దయచేసి ఆ ధైర్యాన్ని పోగొట్టుకోండి. నాలాగా బాధపడేవాళ్ళు బయటికి చెప్పుకోలేక ఈ సమాజంలో అడుగడుగున అవమానపడుతూ రోజు నరకం చూస్తున్నారు. కానీ ఒకటే, ఒక మనిషిని మనిషిగా గుర్తించే రెస్పెక్ట్. మీరు మాకిచ్చే రెస్పెక్ట్ దయచేసి మాకు రెస్పెక్ట్ ఇవ్వండి నాన్న. రెస్పెక్ట్ ఇవ్వండి. క్షమించండి.